అన్నమయ్య జిల్లా చిన్నమండెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అక్రమ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ వారికి ఏ పథకాలు వచ్చాయి, వాటి వల్ల ఏ విధమైన లబ్ధి పొందారనే విషయాలపై ప్రజల్ని అక్రమ్ ఖాన్ అతని టీం ఆధ్వర్యంలో చిన్నమండెంలో వీధి తిరుగుతూ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అక్రమ్ ఖాన్ మాట్లాడారు. ప్రజా సమస్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్నమండెంలో పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ పథకాలను ప్రజలకు చేరువచేసే దిశగా పనిచేస్తున్నామని, ప్రజల నుండి వచ్చిన సమస్యల్ని వెంటనే రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. पदकाल निकाले, उसमें आपको तुम्हारे कौन से पदकाल है, अम्मा वो तल्ली वंदन बंदे और फ्री बस हो, गैस हो, ऐसी थोड़ी चीज़ें हैं ना, उसमें तुम्हारे कौन से तुम्हारे बच्चे कितने? మాకు ముగ్గురు పిల్లలు మాకు అమ్మఒడి పథకం వచ్చింది. ముగ్గురు పిల్లలకి అమ్మఒడి వచ్చింది. ముగ్గురు పిల్లలకి ముగ్గురు వచ్చిందమ్మా. ఓకే. గ్యాస్ బిల్ కూడా వచ్చింది. గ్యాస్ డబ్బులు కూడా పడుతున్నాయి. సంవత్సరం ఎన్ని వస్తున్నాయమ్మా? మూడు వస్తున్నాయి. ఒక వస్తున్నాయి కదమ్మా. వస్తున్నాయి. ఇంకా ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఆడవాళ్ళకి ఫ్రీగా వేస్తున్నారు. అది కూడా చాలా బాగుంది. అదే మా మండపల్లి రామప్రసాద్ రవాణా శాఖ మంత్రి కాబట్టి ఆయన ఫ్రీ బస్సు ఉచిత బస్సు పెట్టినారు. దాంట్లో మీరు పోయినారమ్మా? పోయినాము, చాలా సార్లు పోయినాము. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా? ఏమైనా ఉంటే చెప్పండి, మా మంత్రి రామప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి మీ సమస్యలు తీరుస్తాం. ఏమైనా ఉంటే చెప్పండి మా, ఏమైనా ఉంటే ఉన్నదా లేదా? మా కూటమి ప్రభుత్వం ఎట్లా ఉన్నది? బాగుండదా? చెప్పండి, తీసుకోండి మా. ఈ సూపర్ 6 గురించి అందరికీ నమస్కారము. నా పేరు వచ్చి అక్రమ్ ఖాను. ఈరోజు సూపర్ 6 గురించి చిన్నమండెం టౌన్లో ఇంటింటి సూపర్ 6 ప్రచారం చేసినాము. మా అన్న మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ పథకం ఈ సూపర్ 6 గురించి ఇంటింటికి పోయి తెలుసుకొని ఏం సమస్యలు ఏమున్నదమ్మా, మీ ఇంటికి తల్లికి వందనం వచ్చిందమ్మా అంటే అందరూ బాగా పలకరించారు. వస్తుంది అని అందరూ చెప్పుకొని వచ్చినారు. అది గ్యాస్ సిలిండరు సంవత్సరానికి 3 సిలిండర్ వస్తాయమ్మా అంటే వస్తున్నాయి అని అందరూ చెప్పినారు. అది ఆటోల గురించి, ఆటో పథకం గురించి అది కూడా వస్తుంది అని వాళ్ళు కూడా చెప్పుకొని వచ్చినారు. రైతు భరోసా కూడా వాళ్ళ గురించి మేము రైతుల గురించి కూడా చెప్పినాము. అడిగినాము, పోయి ఇంటింటికి పోయి అడిగినాము. 20,000 వాళ్ళకు ఖాతాలో వచ్చిందని వాళ్ళు కూడా చెప్పుకొని వచ్చినారు. కొన్ని సమస్యలు లేడీస్ కానీ మా వాళ్ళు ఒక వీధులు అరబ్ స్ట్రీట్ కానీ మా వంగ వీధి కానీ ఇది హరిజనవాడ కానీ కొన్ని సమస్యలు చెప్పుకొని వచ్చినారు. ఆ సమస్యలు స్ట్రీట్ కాలువలు కానీ సిమెంట్ రోడ్లు కానీ క్లీనింగ్ గురించి పైప్ లైన్ గురించి వాళ్ళు చెప్పుకొని వచ్చినారు. ఆ విషయం మా మంత్రి దగ్గర దృష్టికి తీసుకుని పోయి ఆ సమస్యలు తీర్చడానికి కృషి చేస్తాం.